మహిమాన్విత క్షేత్రం గానగాపూర్ యాత్ర నవంబర్ 27-28 తేదీల్లో ఆసక్తి కలవారు సంప్రదించాల్సిన నెంబర్లు 9849716528 9391381366. నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారమ్మా? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ఇప్పుడు చిన్నోళ్ళ నుంచి పెద్దోళ్ళ వరకు ప్రతి ఒక్కరు గ్యాస్ ట్రబుల్తో బాధపడతారు. పూర్వం రోజుల్లో అంటే పెద్ద అయినాక అంటే వయసు మీద పడిన వాళ్ళకే ఈ ప్రాబ్లం వచ్చేది. కానీ ఇప్పుడు జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఈ ప్రాబ్లం ఉంటుంది, కానీ బయటకి చెప్పుకోలేరు. సో అసలు ఈ గ్యాస్ ట్రబుల్ అనేది ఎందుకు వస్తుంది సార్? రావడానికి గల కారణాలు ఏంటి సార్? ఇవి స్వయంకృత అపరాధాలు అంటారమ్మా. అంటే మనకై మనము తెలుసో తెలియక చేసేటువంటి పొరపాట్లు. చేతులారా చేసుకుంటాం. ఎగ్జాక్ట్ అమ్మా, చేతులారా చేసే కర్మ తప్ప ఇదేం కదమ్మా. సో మన జాగ్రత్త ఉంటే గ్యాస్ ట్రబుల్ మనకు రాదు, మనల్ని ఏం చేయదమ్మా, అసలు రాదమ్మా అసలు. సో మనం చేసుకునేటువంటి పొరపాట్ల వల్ల మనం ఆ యొక్క సమస్యతో బాధపడుతున్నామమ్మా. సో మనం తీసుకునే ఆహారాల్లో మారిపోయామమ్మా. ఈ రోజులో అంటే పానీపూరీలు మొదలు పెట్టేసి మసాలా ఆహారాలు తీసుకొని ఆ రోజు గడవ స్టేజ్ మొదలైపోయింది. తర్వాత లేట్ అవర్స్ ఫుడ్ తినడం అలవాటు అయిపోయింది, రకరకాల బిర్యానీస్ తినడం అలవాటు అయిపోయింది, ఈ ఫాస్ట్ ఫుడ్స్, తర్వాత బేకరీ ఫుడ్స్ తినడం అలవాటు అయిపోయింది. ఫైబర్ ఫుడ్ ఆల్మోస్ట్ తగ్గిపోయిందమ్మా. ఫైబర్ అనేది ఫుడ్లో ఉండడం లేదు. ఈవెన్ మనం తినేటువంటి అన్నంలో కూడా కామన్గా రోజు తినేటువంటి ఒక్క పూటన్నా 2 పూట్ల తినేటువంటి అన్నంలో కూడా ఫైబర్ ఉండడం లేదమ్మా. సో ఇదొకటి. తర్వాత ఎక్కువ టీలు కాఫీలు తాగడము, మానసికమైన ఒత్తిడి, టెన్షన్స్ అమ్మా. సో తర్వాత రాత్రి టయానికి నిద్రపోకపోవడము, టయానికి నీళ్లు తాగేటువంటి టైం కూడా ఉండడం లేదమ్మా. కడుపును అలాగే మార్చుకుంటుంటారు, కానీ కాఫీ టీలతో ఆకలిని కూడా చంపుకుంటారు తప్ప సమయానికి ఆహారం తీసుకోరు. ఇలాంటి అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్య వస్తుందమ్మా. దీనికి ఇంగ్లీష్ మందులు తాత్కాలికంగా ఆ యొక్క సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడతాయి తప్ప దీర్ఘకాలం పాటు వాడుకోకూడదమ్మా. సో దానివల్ల ఏమైతుందంటే ఆ మందులు అలవాటు పడిపోవడము, తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంటుందమ్మా. కాబట్టి అది అట్లా వాడుకోవడం మంచిది కాదు, క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు. కాబట్టి న్యాచురల్ రెమెడీస్ వాడుకోవడం మంచిదమ్మా అలాంటి సమస్యలు వచ్చినప్పుడు. ఈ మధ్య మనం ఎక్కువ యూత్ లో చూస్తున్నాం, ప్రతి ఒక్కరు స్లీప్లెస్ నైట్స్ ఉంటున్నారు. 12 అయితే కానీ ఫుడ్ తినరు. ఎక్కువగా తొందరగా తినడానికి ఇష్టపడట్లేదు సార్ ఈ జనరేషన్ పిల్లలు. సో 12కి అలా తింటారు, అది కూడా బిర్యానీలని అదని ఇదని. ఆ టైంకి తినడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా సార్? ఎగ్జాక్ట్లీ అమ్మా, మీరు అన్నట్లు ఏంటంటే 24 గంటలు ఎప్పుడైనా కంప్యూటర్ కానీ సిస్టమ్ కానీ ఫోన్ కానీ ఛార్జ్ చేయొచ్చు. మనం మనిషికి అలా చేస్తే మన దేహం ఒప్పుకోదమ్మా. సో దీనికి ఏ టైంలో ఛార్జింగ్ పెట్టాలో ఆ ఛార్జింగ్ పెట్టాలమ్మా. రెస్ట్ వదిలిపెట్టినప్పుడు రెస్ట్ వదిలిపెట్టాలి. అలా కాకుండా రివర్స్ అయిపోయింది. సో ఫోన్స్, కంప్యూటర్, ల్యాప్టాప్ లాగానే ఎప్పుడు ఛార్జ్ అయిపోతే పెట్టడం వల్ల దాన్ని వాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా కథమా. సో లేట్ అవర్స్ తినడం వల్ల ఏం జరుగుతుంటమ్మా, జీర్ణ వ్యవస్థ అతలాకుతలం అయిపోయి అందులో లేట్ అవర్స్ ఎప్పుడో 12కో ఎప్పుడో ఫుడ్ తినేసేసి, అది కూడా ఆరోగ్యకరమైనటువంటి ఆహారం కాకుండా మీరు అన్నట్లు రకరకాల బిర్యానీలు, మసాలాలు, వాట్నాట్ తెలుసమ్మా. సో తినేసేసి ఆ స్పైసీ ఫుడ్ అని తినేసేసి ఎమ్మడే విశ్రాంతి, నిద్రకు ఉపక్రమిస్తారమ్మా. అది జీర్ణం కాదు, సరిగ్గా నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల లోపల రకరకాలైనటువంటి ఆమ్లాలు, ఎంజైముల్లో హెచ్చుతగ్గులు ఏర్పడి సరిగ్గా జీర్ణం కాక ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుందమ్మా. సార్, వీళ్ళు కూడా ఈ ఫుడ్స్ తినేసిన వెంటనే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంది అంటే ఈనోలు తాగేస్తుంటారు. ఈనో కానీ ఇలా తాగడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా? ఎక్కువ తాగకూడదమ్మా, చెప్పాను కదమ్మా. ఎందుకంటే ఈ కృత్రిమ పదార్థాలు తాత్కాలిక ఉపశమనం కోసం తాగడం వల్ల వెంటనే మీకు రిలీఫ్ వస్తుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయమ్మా. నాకు మీరు ఇట్లా అడుగుతుంటే నాకు ఇంకోటి కూడా గుర్తొస్తుందమ్మా. మన పూర్వకాలము గూట్లో దీపం నోట్లో ముద్ద అని చెప్పేసి చెప్పేవాళ్ళమ్మా పూర్వీకులు. సో వాళ్ళు ఎంత సైంటిఫిక్ గా చెప్పారు చూడమ్మా. అంటే సాయంత్రం 6 లేకపోతే మాక్సిమం 7 అనుకోండి, ఇప్పుడు 6 అయితే సరిపోయేది. సో ఆ లోపల వాళ్ళు గూట్లో దీపం పెట్టేవాళ్ళు. ఆ రోజు కరెంటు ఇటువంటి వసతి లేవు కదమ్మా. సో నోట్లో ముద్ద తినేసేసి ఒక అరగంట గంట విశ్రాంతి తీసుకునేవాళ్ళు. ఉదయం పూట లేచేవాళ్ళు కాబట్టి ఎలాంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు లేవమ్మా. సో ఇప్పుడు అదంతా తప్పిందమ్మా, ఎంత రివర్స్ అయిపోయింది. రాత్రి కూడా దీపం పెట్టేటువంటి పరిస్థితి, 24 గంటల దీపంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఆ దీపం వెలుగుతాడు రకరకాల ఫుడ్ అమ్మా. మీరు అన్నట్లు 12 కావచ్చు, 2 కావచ్చు, తెల్లవాడు తినేవాడు కూడా కొంతమంది ఉన్నారమ్మా. మధ్యలో మెలకు వస్తే బయటికి వెళ్ళేసేసి తినేసేసి సమోసాలు, కాఫీ తాగడము, బ్రెడ్ తినడము,
లేకపోతే మళ్ళీ థమ్ బిర్యానీ ఆ బిర్యానీ తినడం కూడా జనాలు ఉన్నారమ్మా. అవును. సగం నిద్ర లేచిపోయే వాళ్ళు కూడా వచ్చి తినొచ్చే వాళ్ళు ఉన్నారమ్మా. మ్మ్. సో దీనివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వస్తాయమ్మా. కాబట్టి మీరు ఎట్లా ఏంటంటే మనం చేసుకునేటువంటి స్వయంకృత అపరాధాలమ్మా ఇవన్నీ. సార్ చాలా వరకు కొంతమంది బ్రేక్ఫాస్ట్ కానీ అంటే ఫుడ్ని స్కిప్ చేసేస్తుంటారు. ఎక్కువ టైం మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కానీ కాలేజెస్కి వెళ్ళే టైంలో ఫుడ్ అనేది మానేస్తుంటారు. టైం అయిపోతుంది. అలా ఫుడ్ మానేయడం వల్ల కూడా మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? అంటే ఒకటేమా, కరెక్ట్గా టయానికి ఫుడ్ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం ఉండదమ్మా. ఒకరోజు తినేసేసి, ఒకరోజు ఆపేసేసి, ఒకరోజు హెవీగా తినేసేసి, ఒకరోజు కొద్దిగా తినేసేసి ఇలా చేస్తే ప్రాబ్లం అయిపోతుంది. కానీ సమతుల్యమైనటువంటి పోషకతుల్యమైనటువంటి ఆహారము టైం ప్రకారం తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. రెండోది ఏంటంటే వాటర్ ఎక్కువ తాగుతుండాలమ్మా. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకి పెట్టింది పేరు భగవంతుడు ఇచ్చినటువంటి ఉచితంగా ఇచ్చినటువంటి నీళ్ళమ్మా. అంటే ఈ రోజుల్లో అది కూడా కొనుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది అనుకోండి. సో నీళ్ళు, సో సేఫ్టీ కదమ్మా. వాటర్ బాగా ఫ్రీక్వెంట్గా కొద్ది ప్రమాణం తాగడం వల్ల ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు రావు, వచ్చిన సమస్య కూడా త్వరగా తగ్గిపోతుంది. సార్ మరి మనకి ఆయుర్వేదంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి చికిత్స ఉంటుంది సార్? అలాగే ఇంట్లో కూడా హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా సార్ మాకు, మా వ్యూయర్స్కి? చెప్తానమ్మా. హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయమ్మా. నేను గత కొన్ని వీడియోల్లో కూడా మన ఛానల్లో చాలా చెప్పాను. ఫీడ్బ్యాక్ కూడా చాలా మంది ఇచ్చారని కూడా మనం అనుకున్నాం కదమ్మా. చాలా బాగా పనిచేసేసారు మీ మెడిసిన్స్ అని చెప్పేసి. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక మంచి రెమెడీ చెప్తానమ్మా గ్యాస్ట్రిక్ ట్రబుల్ కి మన ప్రేక్షకుల కోసము. దీనికి ఏంటంటే 4 పదార్థాలమ్మా. సోంపు గింజల పొడి, అంటే సోంపు గింజలను దూరగా వేయించేసి ఒక పౌడర్ తయారు చేసుకుని ఒక 50 గ్రాములు. అలాగే శొంఠి పొడి ఒక 50 గ్రాములు. కరక్కాయ పొడి మార్కెట్లో దొరుకుతుందమ్మా, అదొక 50 గ్రాములు. బెల్లం 50 గ్రాములు. సోంపు గింజల పొడి, శొంఠి పొడి, కరక్కాయల పొడి, బెల్లం పొడి అంతా ఒక 50 గ్రాములు అయితే 200 గ్రాములు అయిపోయిందమ్మా. అంతా కలిపేసేయాలి. సో ఇది ఒక 40 డేస్కి వస్తుందమ్మా. 40 డేస్ కోర్స్ అనమాట. అంతా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత, రాత్రి ఆహారం తర్వాత ఒక 100 ml వాటర్లో 1/2 టీ స్పూన్, 2.5 గ్రాము ఉదయం, 2.5 గ్రాము రాత్రి, 1/2 టీ స్పూన్ ఉదయం, 1/2 టీ స్పూన్ రాత్రి వాటర్లో కలుపుకొని సేవించాలి. ఇంతేమ్మా. సో ఈ మెడిసిన్ అయిపోయిన తర్వాత అవసరాన్ని బట్టి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. అంతేగాని ఒక్కసారి ఓపిక లేక ఒకటేసారి 6 నెలలకు సంవత్సరాన్ని తయారు చేసి పెట్టుకుని వాడుకోవడం వల్ల ఔషధ గుణాలు తగ్గుతాయమ్మా. ఒకటి ఆయుర్వేద మందులు కానీ మనం గృహ వైద్యంలోగా వాడుకునేటువంటి ఔషధాలు కానీ తాజాగా తయారు చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నేను ప్రతి వీడియోలో ఇంచుమించు ఈ ప్రస్తావన వచ్చినప్పుడంతా చెప్తుంటాను, స్టాక్ పెట్టుకోకూడదు, తాజాగా తయారు చేసుకోవాలి. అంటే 1 మంత్కు మ్యాక్సిమం 2 మంత్స్ లేదా 40 డేస్ తయారు చేసి పెట్టుకుని వాడుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా. ఆయుర్వేదంలో కూడా భాస్కర లవణం అని దొరుకుతుందమ్మా. భాస్కర లవణం అది మనకి షాప్ లో దొరుకుతుందమ్మా. అట్లా హింగువాష్టక చూర్ణం, అది మనకి షాప్ లో దొరుకుతుందమ్మా. భాస్కర లవణం కానీ హింగువాష్టక చూర్ణం కానీ. ఒకవేళ ఇట్లా ఏదైనా తయారు చేసుకునేటువంటి వాళ్ళు, ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు, ఏదైనా అనివార్య కారణాల్లో లేదా వీలు పడనటువంటి వాళ్ళు ఈ భాస్కర లవణం కానీ హింగువాష్టక చూర్ణం కానీ ఏదో ఒకటి సరిపోతుంది. 1/2 టీ స్పూన్ పౌడర్ ఉదయం, 1/2 టీ స్పూన్ రాత్రి, కొంచెం 1 కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నా సరిపోతుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తీసుకుంటే చక్కటి రెమెడీ వస్తుందమ్మా. చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.